ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 దగ్గర 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఎన్డీపీఎస్ యాక్చువల్లీ నార్కోటిక్స్ సంబంధించి వాటికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అవుతుంది. అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే 2 కేసులలో కూడా లింక్ ఉంది. వాళ్ళలో అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరిది కూడా లింక్ ఉంది 2 కేసులలో కూడా. అందుకని కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ 10 కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5గురు అక్యూజ్ ఉన్నారు, వాళ్ళకి మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు. ఈయన 25 ఇయర్స్, ఈయన నేటివ్ ఆఫ్ రాయకల్ మండల్. ఈయన 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. ఈయన 2 కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని, ఈయన 19 సంవత్సరాలు. ఈయనది లాల్యా నాయక్ తాండా అని అక్కడ రెసిడెంట్ ఉన్నాడు. ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే రావులకారి నితిన్ అని, ఈయన 21 సంవత్సరం. ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్, మల్లాపూర్ మండల్. ఇతను 2 కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు. అట్లాగే తోట అజయ్ అని, ఇతను 24 సంవత్సరాలు. ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే ఆవుల సాగర్, ఇతను 20 సంవత్సరాలు. ఇతను కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే 20 దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు. సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్. అది చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు. వీటిలో మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేనుగొండ గణేష్ అని. ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే, అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసిండు. బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతోటి ఇది ఫ్రెండ్షిప్ అయింది. మిగతా 4 ఎవరైతే ఉన్నారో సతీష్, నితిన్, దెన్ అజయ్ అండ్ సాగర్, వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఇట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సతీష్ ఉన్నాడు, ఆయన కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసిండు. కరీంనగర్లో చదువుతుంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసిండు. సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు 3 కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు. ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి 3వ ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడు, నితిన్ అతనిది బైక్ తీసుకొని వీళ్ళు సీలేరుకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని, పాత వైజాగ్ డిస్టిక్లోని. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గాంజా తెచ్చుకునే వాళ్ళు 10 kgs 15 kgs అట్లా. సో బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్జంప్షన్కి పెడతారు. అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరైతే ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు వీళ్ళు. సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల 1వ తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి ఒక 10 గేళ్ళు గాంజా తెచ్చుకున్నారు. తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కొంత వీళ్ళు తాగారు, మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 19 తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా 3 వీళ్ళిద్దరికి పేమెంట్ చేశారు. పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు. ఒక 6 కిలోలు అది గణేష్ వాళ్ళ టీం వాళ్ళు పెట్టుకున్నారు. అట్లాగే 4 కిలోలు అది నితిన్ అతని దగ్గరే పెట్టుకున్నారు. సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని గాంజాని చిన్న ప్యాకెట్స్ చేయాలి అని ఫర్దర్గా కన్జ్యూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ సతీష్ వాళ్ళ టీం ఒక్క వైపుకు వాళ్ళు వెళ్ళారు, ఫారెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి ఇట్లా ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న ప్యాకెట్లు చేస్తామని ఇట్లా వెళ్తుండే. మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు వెహికల్ చెకింగ్ వేరే చోట్ల ఏర్పాటు చేసినాము. అట్లాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. సో వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ 2 కూడా మనకి 2 కేసులకు సంబంధించి కూడా మనకి ఈరోజు అక్కడ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.